మరీ ముఖ్యంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ డే 1 నుంచి ఆర్టీసీ కార్మికుల పక్షాన నిలబడి ఎక్కడికక్కడ డిపోల ముందు ఎక్కడికక్కడ మా నాయకులను పోలీసులు అరెస్టు చేసినా వెరవకుండా ఆర్టీసీ కార్మికుల సమస్యలు నెరవేర్చాల్సిందే అని చెప్పి పోరాటం చేసినటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకత్వానికి అందరికీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మన పార్టీగా మన కర్తవ్యాన్ని కార్మికుల పక్షాన నిలిపినటువంటి మీ అందరికి కూడా శుభాభినందనలు. అలాగే ఒక శంకరన్న ఉంటే ఈ సమ్మెను ఇక చాలామంది చెప్తా ఉన్నారు సెలబ్రేట్ చేసుకోవాలని. శంకరన్న మరణం తర్వాత తెలంగాణ రాజ్యాధికార పార్టీ కార్మికులు సాధించిన విజయంలో సెలబ్రేషన్స్ వైపు పోదలుచుకోలేదు. మీ కష్టాల వైపే ఉంటుంది, మాకు సెలబ్రేషన్స్ అక్కర్లేదు. ఎందుకంటే ఆ కార్మికుడు బ్రతికినుంటే చనిపోయింది మా బిడ్డ, మా బీసీ వర్గాల బిడ్డ, మా శంకరన్న కాబట్టి. సో అక్కడ నిన్న మా నాయకత్వం అంతా వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. మేము కూడా త్వరలో ఆ కుటుంబాన్ని పరామర్శిస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ఇది సంబరంగా చెప్పుకోవడానికి లేదు. శంకరన్న మరణం, డ్రైవర్ శంకరన్న మరణం ఏదైతే ఉందో అది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది మా పార్టీకి కూడా. కాబట్టి మా వర్గాల బిడ్డ చనిపోతే మేము సంబరాలు చేసుకునే పరిస్థితిలో లేము. సో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కానీ లేకపోతే మా బీసీ వెల్ఫేర్స్ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆర్టీసీలో వాళ్ళంగాని మేము సంబరాలు చేసుకోము. కానీ ఒకటైతే నిజం, ఆర్టీసీ కార్మికులు విజయం సాధించవచ్చు, కానీ ఈ విషాద ఘటన మా కళ్ళ ముందున్న తర్వాత మేము అవి చేసుకోవడానికి సిద్ధంగా లేము. గట్టిగా